నా అన్వేష్ అవును. ₹1,00,000 పెట్టి ఫోన్ ఇచ్చిండంట, నిజమా? నిజం ఇచ్చాడు. నిజమే. అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి? వాడు క్యారెక్టర్ ఏంటంటే మంచి ప్రపంచం తిరుగుతున్నాడు, వీడియోలు చేస్తుండే. ఓకే, మన ఇండియన్ తిట్టడము, అవును. వల్గర్ మాట అది ఒక్క నచ్చలే. నువ్వు ఎన్ని దేశాలను తిరుగు, నీకు నచ్చినట్లు బతుకు, అది నీ స్వాతంత్రం, నీ నోరు, నీ ఇష్టం, నీ లైఫ్, నీ జీవితం. అవును, నేను వద్దంటలేను. అసలు నా అన్వేష్ అనే మనిషి అతను బిహేవియర్ మీతో మాట్లాడాడు, మీతో ఎట్లా మాట్లాడాడు అసలు? నిజం చెప్పాలంటే చాలా బాగా మాట్లాడండి. క్యాజువల్ గా బాల్ ఇలా ఏంటి, మీ అన్నయ్య వాళ్ళు ఎలా ఉంటారు, అలా మీ అన్న పిల్లలు ఎంతమంది అని చెప్పారు. మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, అన్నయ్య ఆటో నడిపిస్తారు. మా చెల్లికి 3 కొడుకులు, మా బావ కార్ డ్రైవింగ్ అని చెప్పిన. డాడీ చచ్చిపోయిండు, మమ్మీ ఉంటది విలేజ్ లో, మమ్మీ గోళీలకు టాబ్లెట్ చూసుకోరన్నా. మా అక్క ఉంటే, మా అక్క భర్త చచ్చిపోయిన ఒక కొడుకు, వీళ్ళందరినీ నా డబ్బులతోటి నేను వాళ్ళకు పంపిస్తుంటానా అన్నాడు. ఓకే అన్నాడు. నీకు ఎప్పటి నుంచి ఐఫోన్ వాడాలని నీకు ఇష్టం కదంటే, అవును వీడియోలు చెప్పానంటే ఐఫోన్ ఇప్పిస్తాడు. ఐఫోన్ ఇప్పించిన తర్వాత మెసేజ్ చేశాడు, మాట్లాడాడు, అప్పుడప్పుడు కాంటాక్ట్ ఉండేవాడు. అన్నకి నాతో ఏమన్నాడంటే, మీ అన్నయ్య పిల్లలకి ఏమైనా హెల్త్ బాగాలేకున్నా, మీ అన్నయ్య బిడ్డ పెద్ద మనిషి అయినా, మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు ఫోన్ చేసి అమౌంట్ వేస్తాను అన్నాడు. ఎంతో అంతో వేస్తా అంటే, మా అన్నయ్య బిడ్డ పెద్ద ఆమె ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇట్లా పెద్ద మనిషి అయితే దావత్ చేస్తాము, ఇలా ఊళ్ళో దేవుళ్ళగా కూడా చేస్తాం, కొంచెం అమౌంట్ ఇబ్బందిగా ఉంది, ఒక 20,000 10,000 ఇస్తే కొన్ని బియ్యం సంచులు అన్నీ వస్తాయి, ఊళ్ళకి 10 మంది కట్టినట్లు అంటే 2,000 వేసిండు. 2,000 వేసిండు.